హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటూ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందు ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుందామండి. ఇఫ్ యూ కెన్ సీ, నిఫ్టీలో మనకి ఈ రోజు స్లైట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగినప్పటి నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ డే దగ్గర నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ చూసాం. నాట్ ఓన్లీ నిఫ్టీ, మనకి అన్ని సెక్టర్స్ లో కూడా సెల్ ఆఫ్ జరిగింది. అసలు ఫస్ట్ ఈ రోజు మార్కెట్ ఫాల్ కి మేజర్ రీజన్ అంటే మాట్లాడుకుని దాని తర్వాత రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. ఈ రోజు మార్కెట్స్ ఫాల్ కి మేజర్ రీజన్ యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన ఒక కాన్ఫ్లిక్ట్. ఒకసారి దాని గురించి సింపుల్ గా మాట్లాడుకుందాం. యుఎస్ అండ్ ఇరాన్ మధ్య ఏదైతే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ నడుస్తుందో ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల ఈ రోజు మనకి మార్కెట్స్ లో కరెక్షన్ వచ్చింది. సో ఈ కాన్ఫ్లిక్ట్ గురించి సింపుల్ గా చెప్పాలంటే యుఎస్ అండ్ యుఎస్ కి సంబంధించిన అలైన్ కంట్రీస్ మొత్తం కూడా ఇరాన్ చాలా సీక్రెట్ గా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నట్టుగా ఒక డౌట్ పడింది. అండ్ అప్పటి నుంచి ఇరాన్ మీద కంటిన్యూగా శాంక్షన్స్ విధిస్తూ వచ్చింది, లైక్ ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ చేయడానికి. దీనికి ఆన్సర్ చేస్తూ ఇరాన్ వాళ్ళు ఏదైతే న్యూక్లియర్ యాక్టివిటీస్ చేస్తున్నారో అది ఓన్లీ పీస్ఫుల్ పర్పస్, నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి మాత్రమే న్యూక్లియర్ యాక్టివిటీస్ యూస్ చేస్తున్నాం, అంతేగాని వెపన్స్ ని తయారు చేయడానికి వాళ్ళు క్లియర్ గా చెప్పారు. అయినప్పటికీ యుఎస్ వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. ఆల్మోస్ట్ ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటి వరకు ఈ రెండు కంట్రీస్ మధ్య మోర్ దాన్ 5 to 6 times నెగోషియేషన్ టాక్స్ నడిచినాయి. అండ్ ఈ నెగోషియేషన్ టాక్స్ నడుస్తున్నప్పటికీ కూడా యుఎస్ వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు. సో దీనికి రిలేటెడ్ గా ఇరాన్ లో ఉన్న యుఎస్ ఎంబసీ పీపుల్ అందరినీ కూడా యుఎస్ ఆ కంట్రీకి తీసుకెళ్లిపోయింది. అండ్ అలాగే మిడిల్ ఈస్ట్ బోర్డర్స్ మధ్య యుఎస్ మిలిటరీ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి, కొంచెం వార్ సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. సో దీనికి రిలేటెడ్ గా ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. బై ఎనీ ఛాన్స్ యుఎస్ గనుక ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇమీడియట్ గా ఇరాన్ కూడా యుఎస్ మిలిటరీ బేసెస్ మీద అటాక్ చేస్తామని వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇలా ఈ రెండు కంట్రీస్ మధ్య ఏదైతే కాన్ఫ్లిక్ట్ నడుస్తుందో ఈ కాన్ఫ్లిక్ట్ మేబీ ఒక వార్ కి కూడా లీడ్ చేయొచ్చు. బై ఛాన్స్ ఈ రెండు కంట్రీస్ మధ్య వార్ జరిగితే అది ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ ఎలా డిస్టర్బ్ చేస్తుంది, పర్టికులర్ ఇండియన్ మార్కెట్స్ ఎలా డిస్టర్బ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. సో ఈ రెండు కంట్రీస్ మధ్య వార్ జరిగితే ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేది ఆయిల్ ప్రైజెస్ మీద. ఎందుకంటే ఇరాన్ అనేది ఎంటైర్ వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ అండ్ అలాగే ఆయిల్ ఎక్స్పోర్టర్ కూడా. ఎంటైర్ వరల్డ్ లో 1/3 ఆఫ్ మొత్తం ఆయిల్ మొత్తాన్ని ఇరాన్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ అదే ఎక్స్పోర్ట్ చేస్తుంది. మరి ఈ ఎంటైర్ ఇష్యూ ఇండియన్ మార్కెట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా మాట్లాడుకుందాం. మన ఇండియాలో యూజ్ చేసే 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా మనం వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ రెండు కంట్రీస్ మధ్య ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. ఆల్రెడీ నిన్న కూడా లైక్ ఆయిల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ 6% పెరిగినాయి. ఒకవేళ ఈ కాన్ఫ్లిక్ట్ కనుక సీరియస్ అయితే ఇంకా ఫర్దర్ గా ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. ఆల్మోస్ట్ 2 months హై పాయింట్ కి రీచ్ అయిపోయాయి. ఇలా ఆయిల్ ప్రైసెస్ కంటిన్యూగా పెరిగితే మనం ఏదైతే 85% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఈ ఇంపోర్ట్ సంబంధించిన ఛార్జెస్ కూడా పెరుగుతాయి. సింపుల్ గా చెప్పాలంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇలా మనం ఎక్కువ ఖర్చు చేసి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే కన్సిస్టెంట్ గా అది మన ఇండియన్ ఎకనామీ మీద దెబ్బతీస్తుంది. సో ఈ రీజన్ వల్ల మనం ఈరోజు ఇండియన్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ చూసాం. అండ్ ఈ కాన్ఫ్లిక్ట్ కనుక ఇంకా ఫర్దర్ గా ఎస్కలేట్ అయితే మన మార్కెట్స్ ఇంకా ఫర్దర్ గా కరెక్షన్ కూడా చూడొచ్చు. మీరు సిమిలర్ కేస్ స్టడీ 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినాయి, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కరెక్షన్ వచ్చింది. మేబీ ఇప్పుడు కూడా అదే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది జరుగుతున్నా లేదా పక్కన పెట్టేస్తే మనం క్లోజ్గా ఈ రెండు కంట్రీస్ మధ్య ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో దీన్ని క్లీన్గా అబ్జర్వ్ చేసుకోవాలి అండ్ దాని తగ్గట్టుగా ఫర్దర్ ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈరోజు మార్కెట్ ఫాల్ వచ్చింది కాబట్టి దీని తగ్గట్టుగా రేపు వీకెండ్ ఫ్రైడే ఉంటుంది. సో రేపు ఫ్రైడే ఎగ్జాక్ట్ ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుందామండి. ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ ప్రైస్ యాక్షన్ ఒక్కసారి అనాలిసిస్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ మనకి 1 hour చార్ట్లో ఉన్నాం. ఇఫ్ యూ కెన్ సీ మనకి రీసెంట్గా ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే మార్కెట్ ఎంటైర్ మే మొత్తం కూడా 2 weeks మొత్తం సైడ్ వేస్లో ఉన్న మార్కెట్ రీసెంట్గా ఆ సైడ్ వేస్ని బ్రేక్ చేసింది. మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ సైడ్ వేస్ మళ్ళీ బ్యాక్ టు జోన్. సో ప్రీవియస్గా మార్కెట్ మే మొత్తం కూడా ఏదైతే జోన్లో సైడ్ వేస్లో ఉందో మళ్ళీ ఇప్పుడు అదే జోన్లోకి ఎంటర్ అయిపోయింది. నథింగ్ బట్ ఒక పాజిటివ్ జోన్ నుంచి మార్కెట్ ఇప్పుడు ఒక నెగిటివ్ జోన్లోకి ఎంటర్ అయింది. సో సెంటిమెంట్ ఈస్ ఫర్ టైమింగ్. ఇంట్రాడే గురించి మాట్లాడుకుంటే ఫర్ టైమింగ్ కొంత నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి రేపు కూడా న్యూట్రల్ నుంచి నెగిటివ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకుందామండి. సో నేను ఆల్రెడీ ఇక్కడ డ్రా చేశాను. సో 25,100 ఈజ్ ద ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, ఫాలోడ్ బై 25,000 సైకలాజికల్ రెసిస్టెన్స్. దీంతో పాటు ఇప్పుడు ఇక్కడ 24,800 కూడా మనకి ఒక టెంపరీ సపోర్ట్. బికాజ్ మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే ఈ పాయింట్లో 24,800 దగ్గర మీకు సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ ఈ లెవెల్ కనుక బ్రేక్ చేస్తే మళ్ళీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ 24,500. బికాజ్ ఇది ప్రీవియస్గా మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్స్ తీసుకుంది కాబట్టి ఇక్కడ వరకు మార్కెట్ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో లెవెల్స్ అయితే ఇది. సో బట్ ఈ లెవెల్స్ దగ్గర ఏ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్ ఎలా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవాలి చూసుకుందాం. ఇప్పుడు సెంటిమెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి మీరు కంప్లీట్గా సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. సో ఇప్పుడు కూడా మనం ట్రెండ్కి అగెన్స్ట్గా వెళ్ళొద్దు. మార్కెట్ ఇప్పుడు నెగిటివ్ కరెక్షన్లోకి వచ్చింది కాబట్టి నథింగ్ బట్ సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. సో ఒకవేళ మీరు తీసుకోవాలంటే సింపుల్గా ఏదైనా పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు డౌన్ సైడ్, లేదనుకుంటే దాని తగ్గట్టుగా కాల్ సెల్ చేసుకుని స్ప్రెడ్స్ తీసుకోవచ్చు. ఒక్కసారి
ఏ పాయింట్లో మనం సెల్ చేస్తే హై విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయో కూడా చూసుకుందామండి. సో ఇప్పుడు ఈరోజు మార్కెట్ మనకి ఫ్రెష్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి మనకి 24,800 నియరెస్ట్ ఇమీడియట్ సపోర్ట్ ఉంది. సో ఈ రోజు నైట్ యూఎస్ మార్కెట్స్ దీనికి ఎలా రియాక్ట్ అవుతాయి, గ్లోబల్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి చూసుకోవాలి. ఒకవేళ ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్లో కూడా ఇదే కరెక్షన్ వచ్చి యూఎస్ మార్కెట్స్ కూడా కరెక్షన్ లీడ్ అయ్యి దాంతోపాటు ఆయిల్ ప్రైజెస్ కనుక ఇంక్రీజ్ అయితే మీరు ఈ రెండింటిని ట్రాక్ చేయాలి. రేపటి మార్కెట్లో ట్రేడ్ చేసే ముందు ఈ రెండు చెక్ చేసుకోవాలి. బై ఛాన్స్ ఆయిల్ ప్రైజెస్ కూడా పెరిగితే ఇప్పుడు వచ్చిన ఫాల్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఈ 24,800 లైక్ రేపు చాలామంది చేసే మిస్టేక్ ఏంటి, ఇంట్రాడేలో బ్రేక్ అవుతుంది కదా అని మీరు ఇమీడియట్గా పుట్ ఆప్షన్ బై చేసుకుంటారు. యూ షుడ్ నాట్ డూ దట్ బికాస్ ఇమీడియట్గా మీకు ఒక సైకలాజికల్ రౌండ్ ఫిగర్ ఉంది 24,800. ఇప్పుడు జనరల్గా పీపుల్ ఎప్పుడు కూడా 24,825 లో పాయింట్ అని దీనికి సంబంధించిన కాల్ని పుట్ని బై చేయరు కదా. వాళ్ళు చేయాలంటే రౌండ్ ఫిగర్ 24,800 సంబంధించిన కాల్ ఆర్ పుట్ బై చేస్తారు బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్. సో మోస్ట్ ఆఫ్ ది ఓపెన్ ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఇక్కడే బిల్డ్ అవుతుంది కాబట్టి మీరు ఇంట్రాడేలో బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకోకుండా ఈ 24,800 డౌన్ సైడ్ క్లియర్గా బ్రేక్అవుట్ అయితేనే అప్పుడు మీరు డైరెక్షనల్గా ఏదైనా పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. అండ్ దీనికంటే బెస్ట్ స్ట్రాటజీ స్ప్రెడ్. అతిమాట మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. మీరు బేర్ కాల్ స్ప్రెడ్ యూస్ చేసుకోవచ్చు. ఎట్ ది మనీకి సంబంధించిన ఒక కాల్ ఆప్షన్ని సెల్ చేసుకుని దీంతోపాటు ఒక అవుట్ ఆఫ్ ది మనీకి సంబంధించిన కాల్ ఆప్షన్ బై చేసుకోండి. రెండు కూడా సేమ్ ఎక్స్పైరీ అండ్ రెండు కూడా సేమ్ లాట్ సైజ్. ఈ స్ట్రాటజీ మీరు డిప్లాయ్ చేసుకుంటే ఈవెన్ దో మార్కెట్ బ్రేక్ చేసి మళ్ళీ కన్సాలిడేషన్ వెళ్ళినా సరే మీకు ప్రీమియం డికే వల్ల ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వీటన్నిటితో పాటు రేపు ఏం చెప్పాను, ట్రేడ్ చేయాలంటే బ్రేక్అవుట్తో పాటు మీరు చెక్ చేసుకోవాల్సిన పారామీటర్స్ ఏంటి. ఫస్ట్ ఈ నైట్ యూఎస్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఆయిల్ ప్రైజెస్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, వెదర్ ఇంక్రీజ్ అవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది చూసుకోవాలి. ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఈ కరెక్షన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దీంతోపాటు రేపు మన మార్కెట్స్ ఓపెన్ అయినాక ఓపెనింగ్ సినారియో బట్టి ఇండియా విక్స్ ఎలా బిహేవ్ చేస్తుందో కూడా చూసుకోవాలి. ఫర్ టైం బీయింగ్ ఈరోజు కరెక్షన్ వచ్చిన దానికి ఇండియా విక్స్ 2% పెరిగింది. స్టిల్ అరౌండ్ 14 ఈ లెవెల్లో ఉంది కాబట్టి అంత వరి అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏం కాదు. బై ఛాన్స్ ఒకవేళ యూఎస్ మార్కెట్స్ ఓవర్గా రియాక్ట్ అయ్యి యూఎస్ ప్రైస్ ఓవర్గా పెరిగిపోతే అప్పుడు ఇండియా విక్స్ కనుక 18 అబోవ్ వెళ్ళిందంటే కంప్లీట్ రేపు ట్రేడింగ్ ఆపేసాయి. ఇది నాట్ ఓన్లీ ఫర్ టుమారో, మేబీ నెక్స్ట్ వీక్లో కనుక ఈ 3 సినారియోస్ కనుక సాటిస్ఫై అయితే మనం ట్రేడింగ్కి ఇంట్రాడే వరకు కొంచెం దూరంగా ఉంటే బెటర్. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ సెటప్ అండి. ఒకవేళ ఇంకొక ఛాన్స్ కూడా ఉంటుంది. రేపు ఒకవేళ మార్కెట్ ఈరోజు ఇంట్రాడే లో దగ్గర నుంచి గ్యాప్ అప్ కూడా జరగవచ్చు. గ్యాప్ అప్ జరిగే ఏదైనా కన్సాలిడేషన్ జరుగుతుందంటే 25,000 సైకలాజికల్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి కూడా రివర్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక సెల్ చేసుకోవడానికి బెస్ట్ లెవెల్. దాంతోపాటు 24,800 ఇది కూడా సెల్ చేసుకోవడానికి బెస్ట్ లెవెల్. అంటే ట్రేడ్ తీసుకోవడానికి బెస్ట్ లొకేషన్స్ 24,800 బ్రేక్అవుట్ లేదా మార్కెట్ కొంత రీటెస్ట్ జరిగి 25,000 నుంచి మళ్ళీ కరెక్షన్ వస్తే ఆ లొకేషన్లో కూడా మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అలా కాకుండా బై ఛాన్స్ మార్కెట్లో కనుక ఈరోజు యూఎస్ మార్కెట్స్లో బిగ్గెస్ట్ కరెక్షన్ వచ్చి ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయి రేపు మార్కెట్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, అప్పుడు మీరు చేయాల్సింది ఇక్కడి వరకు రీటెస్ట్ జరిగితేనే అప్పుడు మనం సెల్ చేద్దాం. అంతేకాని ఈ గ్యాప్ డౌన్ ప్లస్ ర్యాలీని ట్రేడ్ చేయొద్దు. బికాజ్ ఇది మొత్తం కూడా ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ వరల్డ్ పాలిటిక్స్ వల్ల డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ప్రాపర్ కన్ఫర్మేషన్స్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర అది కూడా గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ట్రేడ్ చేస్తాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే మోర్ కన్ఫర్మేషన్స్ తీసుకునే ట్రేడ్ చేద్దాం తప్ప ఇది ఖచ్చితంగా జరుగుతుందని ఒక ఇమాజినేషన్ తో మనం ట్రేడ్ చేయొద్దు. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్ ప్లాన్ ఇన్ నిఫ్టీ అండి. కంప్లీట్ న్యూట్రల్ నుంచి డౌన్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం. సో మోస్ట్లీ రేపు ఫ్రైడే కాబట్టి మనకి నియర్ గా నిఫ్టీ ఎక్స్పైరీ కూడా లేదు, చాలా లాంగ్ డ్యూరేషన్ ఉంది కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ అంటే ఆప్షన్ బై ప్రిఫర్ చేసుకుంటే మనం బెటర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందామండి. సేమ్ సెటప్ అండి. బ్యాంక్ నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా సేమ్ సెటప్, దెర్ ఈస్ నో చేంజ్. అండ్ ఇంట్రాడే లో బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్ వెళ్ళిపోదాం. మీకు నిఫ్టీలో ఏదైతే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే ఏం చేయాలో చెప్పానో బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. బట్ ఒకసారి లెవెల్స్ వరకు చూపిస్తానండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా బ్యాక్ టు జోన్ వచ్చేసింది. అండ్ హై పాయింట్ నుంచి మనకి క్లియర్ గా లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ నథింగ్ బట్ డౌన్ ట్రెండ్ సిమిలారిటీస్ కనిపిస్తుంది. కాబట్టి మనకి ఈ రోజు ఇంట్రాడే లో రౌండ్ ఫిగర్ వచ్చేసరికి 55,900 నథింగ్ బట్ 56,000 దగ్గర ఇంట్రాడేలో క్లియర్గా డౌన్ సైడ్ బ్రేక్ చేసి అట్లీస్ట్ 15 మినిట్స్ అన్న బ్రేక్అవుట్ సస్టైన్ అయితే అప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుని మళ్ళీ ఫర్దర్గా లో పాయింట్ ఎక్కడ ఉంది, సమ్వేర్ క్లోజ్ టు 55,500 దగ్గర మనకు ఒక రౌండ్ ఫిగర్ ఉంటుంది 55,500. సో మళ్ళీ నియరెస్ట్ సపోర్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ అరౌండ్ 55,500 దగ్గర ఒక సపోర్ట్ ఉంటుంది, సైకలాజికల్ రౌండ్ ఫిగర్. అక్కడ మనం ఒక టార్గెట్ బుక్ చేసుకోవచ్చు. ఈవెన్ అది కూడా బ్రేక్ చేసిందంటే ఫర్దర్గా 55,000 వరకు మనం ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ లెవెల్స్. ఇందులో కూడా న్యూట్రల్ నుంచి డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఇందులో కూడా ఓన్లీ ఆప్షన్ బయింగ్ చేసుకుందాం అండ్ ఆప్షన్ సెల్లింగ్ అవాయిడ్ చేద్దాం. బికాస్
మార్కెట్ కరెక్షన్ వస్తే ఆప్షన్ సెల్లర్ కి ఇది డిసడ్వాంటేజ్. ఇండియా విక్స్ పెరుగుతుంది, ప్రీమియమ్స్ పెరుగుతుంది కాబట్టి మనకి డికే జరగదు. సో ఆప్షన్ సెల్లింగ్ అవాయిడ్ చేసుకుని డైరెక్షనల్ స్ప్రెడ్స్ లేదనుకుంటే కాల్ పుట్ బై చేసుకోండి బేస్డ్ ఆన్ డైరెక్షన్. అండ్ ఫైనల్లీ సెన్సెక్స్ కూడా చూసుకుందాం. సో సెన్సెక్స్ కూడా సేమ్ సెటప్ అండి నిఫ్టీ లాగే. సో బ్యాక్ టు జోన్ వచ్చేసింది కాబట్టి సో ఇంట్రాడే లో పాయింట్ లైక్ సమ్వే క్లోజ్ టు ఇక్కడ మనకి రౌండ్ ఫిగర్ 81,500 ఉంటుంది. ఇది డౌన్ సైడ్ కనుక బ్రేక్ చేసిందంటే మనం ఈ ఎంటైర్ స్పేస్ మొత్తం క్యాష్ చేసుకోవచ్చు. టిల్ 81,000 వరకు మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. లైక్ నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా, సెన్సెక్స్ అయినా రేపు న్యూట్రల్ నుంచి డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అంటిల్ ఆర్ అన్లెస్ ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ క్లియర్ అవుట్ అయ్యేంత వరకు. అండ్ దీంతో పాటు మన ఇండియన్ మార్కెట్ సంబంధించిన న్యూస్ తో పాటు లైక్ ఇప్పుడు మీకు చెప్పినట్టు యూఎస్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ట్రాక్ చేయాలి, ఆయిల్ ప్రైజెస్ ట్రాక్ చేయాలి, అండ్ ఇండియా విక్స్ కూడా ట్రాక్ చేసుకుని దాని తగ్గట్టుగా సేఫ్ ట్రేడ్ తీసుకోండి. సో దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.